అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే కీర్తనలు గ్రంథం మొదటి అధ్యాయం ధ్యానించుకుందాం. అంటే దేవునికి భక్తిగా నమ్మేవారు, దేవునిలో విశ్వాసంగా ఎదిగేవారు, దుష్ట ఆలోచనలు కలగకుండా ఉండేందుకు ఈ యొక్క వాక్యం అన్నమాట. దావీదు భక్తుడు ఎదుర్కొంటున్న సవాళ్ళని మనం ఈరోజు కీర్తనలు మొదటి అధ్యాయంలో ధ్యానించుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అంటే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే అపహసించే వాళ్ళు కూర్చున్న చోట మనం కూర్చుండకూడదు. మనం ఎప్పుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము మనము ధ్యానించేవారిలాగా మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ధన్యతని మనం పొందుకోగలం. అతడు నీటి కాలువల్ల యోరాను నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారో అతడు నీటి కాలువల్ల యోరాను నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే ఆకు ఎలాగ పచ్చగా ఫలమిస్తుందో, అంటే వాడిపోకుండా ఫలమిస్తుందో, అలాగే మీరు కూడా ఫలిస్తారని దేవుని వాక్యం అయితే సెలవిస్తుంది. అతడు చేయనదంతయు చపలమగును. అంటే అతడు ఏం చేసినను అందులో ఫలితాన్ని పొందుకుంటాడనమాట. అతనుకు సఫలత వస్తుంది. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువారు. దుష్టులు అలాగుంటారనమాట. గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలను నిలువారనమాట. దుష్టులు మరియు నీతిమంతుల సభలో పాపులు కూడా నిలువారు. ఇక్కడ న్యాయ విమర్శలు అనమాట. నీతిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మార్గము యెహోవాకు తెలుస్తుంది. దుష్టుల మార్గము నాశనమునకు నడుస్తుంది అనమాట. ఇక్కడ దేవుని యొక్క సెలవిచ్చింది కదా ఇది కిందన, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. అంటే అన్యజనులు ఉంటారు కదా, దేవునికి అంగీకరించిన వాళ్ళు, యేసుక్రీస్తుకు అంగీకరించి ఉంటారు కదా, వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. వాళ్ళు త్రాగుడు, సిగరెటు, మళ్ళీ అనేక వ్యసనాలతో కూడుకుంటారు కాబట్టి అనేక ఈ అల్లరి రేపుతుంటారు, మద్యపానానికి బానిసైపోయి. అందుకని నిజంలో ఎలా అల్లరి రేపుచున్నారని దేవుని వాక్యం సెలవిచ్చింది. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము. వారి కట్లు మనం తెంపుకోవాలంట, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయాలి. అంటే మనము వారి యొక్క ఆసరాల్ని మనము వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. అంటే జనములు వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నారు అని దేవుని వాక్యం అలా చేస్తుంది. కాబట్టి మనము వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలన్నమాట. ఈ వాక్యం మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.